రైట్, ఇక శంకరంపేట రోడ్ షోలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఈ వీడియో ఎవరు చూస్తున్నారు బిడ్డ? అది బంద్ చేయండి చెప్తే ప్లే చేయగలిగితే ప్లే చేయండి. ఎవరున్నారు బాబు? సిద్ధార్థ్ అవుతుందా? చేయగలుగుతారా వీడియోలు? అది డిస్టర్బ్ చేస్తుంది. నేను మాట్లాడుతుంటే అటు కెమెరా వస్తే వాళ్ళ మైండ్ పోతున్నది. వేయగలిగితే వీడియోలు వేయండి నేను చెప్పినవి, వేయరాకపోతే ఊకోండి. జర పోలీస్ సిబ్బంది కూడా ఒక పావు గంట సహకరిస్తే లారీలు ఆపండి, మా మీటింగ్ అయినాక పంపండి. ఓన్లీ కార్లు, చిన్న బండ్లు, ఆటోలు పంపండి. అయితే ఈరోజు బాబా సెట్ చేయన బాబు వీడియోలు. అయితే ఈరోజు ఒకటే విషయం ఆలోచించాలి. నమ్మి నానవస్తేనంటే వెనకలికి అంత పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ ప్రజలను నట్టేట ముంచింది. 6 గ్యారంటీలని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళల్లో మొక్కి చేతులలో మొక్కి ఓట్లేసుకున్నారు. ఇలా కేసీఆర్ ఉండగా మన బీఆర్ఎస్ పార్టీ 200 పెన్షన్ 2000 చేసిందా లేదా? పీడీలు చేసే అక్క జిల్లాలకు 2000 ఇచ్చినమా లేదా? కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినమా లేదా? నెలకు 6 కిలోల బియ్యం ఇచ్చినమా లేదా? బిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు వచ్చినాయా లేదా? దవాఖానకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి శంకరంపేటలో మీ ఇంటికాడ దించిపోయినమా లేదా? మీకు మంచినీళ్ల కష్టాలు లేకుండా రోజు అక్క చెల్లెలకు నీళ్ల కష్టాలు లేకుండా మంచినీళ్లు ఎండాకాలంలో ఇచ్చినమా లేదా? ఇవాళ కేసీఆర్ వచ్చినాక రైతు బంధు పెట్టిండు. ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చి దుక్కి దున్నడానికో, ట్రాక్టర్ కిరాయికో, కలుపుకో, పైసలు మీరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అవి కూడా కలిగిస్తలేరు. 15,000 ఇస్తామని ఊరిచ్చిండు. పోనీ 5,000 చక్కగా ఇచ్చిండ్రా? అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇవాళ కరెంటు కేసీఆర్ ఉండగా బాయికాడ 24 గంటల కరెంట్ వచ్చింది. వీళ్ళు వచ్చినాక 14 గంటలు కూడా వస్తలేదు. అది కూడా గంటకోసారి ట్రిప్ అయితే మోటార్లు కాలినాయా? మీ ఇప్పుడు చాలా మంది రైతులు ఈ పాపం మోటార్లు కాలినాయట. ఒక్కసారి మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అయ్యి. మరి కేసీఆర్ ఉండగా, కారు గుర్తోళ్ళు ఉండగా ఈ మోటార్లు కాలినాయా? చెల్లె ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, మోటార్లు కాలని శురువైంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. మనం ఏంటంటే రకరకాల మాయ మాటలు చెప్పి మోసపుచ్చిండు. ఒక ఆయన బీజేపీ ఆయన కూడా వచ్చిండు. బీజేపీ ఆయన ఏమంటుండు? వాళ్ళు కూడా మాకు ఓట్లు వేయమని తిరుగుతుండ్రు. నేను అడుగుతున్నా, 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మనం ఏం చేసినాము అంటే మీరే చెప్తారు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 2,000 పెన్షన్ ఇచ్చిండు, 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. ఒక 100 చెప్తారు మీరు. మరి బీజేపీ వాడు ఏమి ఇచ్చిండు? తమ్మి ఏమైనా ఇచ్చిందా? 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా? ఢిల్లీలో ఇచ్చింది. ఏమిచ్చిందంటే 350 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు అయితే చేసిందయ్యా. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు అయితే చేసిందయ్యా బీజేపీ వాళ్ళు. జీఎస్టీ పెట్టి పాల మీద, పెరుగు మీద, ఉప్పు మీద, పప్పు మీద, నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ వేసి ధరలైతే పెంచిందయ్యా బీజేపీ. ఈ తప్ప బీజేపీ వాళ్ళు చేసిన అది. బీజేపీ వాళ్ళు వచ్చి మాకోటైంది అంటుంది. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది. కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయి బీజేపీ వాళ్ళకి ఇంత ఓటేసినాం అనుకో, పేనం మీదకెళ్ళి పోయిన పడ్డట్టు అవుతుంది. ఆయన ఆగమైపోతాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. బాగా ఆలోచించండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు మెడలు వంచ